వందల కోట్ల రూపాయల ఆస్తులు ఆయన సొంతం. సంపాదించిన అక్రమ డబ్బంతా బినామీల ఖాతాల్లో డిపాజిట్. సొంత కుటుంబ సభ్యుల్నే తన సైన్యంగా అమర్చుకుని కోట్లాది రూపాయల అక్రమార్జన. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సంబంధాలు, చేంజ్ ఆఫ్ ల్యాండ్ పేరుతో అక్రమాలు, హై రైజ్ భవనాలకు అక్రమ అనుమతులు. ఫలితంగా 250 కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్న అక్రమార్జనుడు శివ బాలకృష్ణ. ఇంతకీ ఆయన వెనకేసుకున్న ఖజానా ఎక్కడెక్కడుంది? హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణపై 10 టీవీ స్పెషల్ రిస్టోరీ. సిద్దిపేట జిల్లా అలిపురం గ్రామానికి చెందిన శివ బాలకృష్ణ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 1994లో గ్రూప్ 1 క్యాడర్లో సర్వీస్లోకి వచ్చారు. అనంతపురం, గుంటూరు, వైజాగ్, జీహెచ్ఎంసీ, మున్సిపల్ శాఖల్లో కీలక పదవులు చేపట్టారు. 2021 నుంచి 2023 వరకు హెచ్ఎండిఏ డైరెక్టర్ గా బాలకృష్ణ విధులు నిర్వహించారు. ఈ సమయంలోనే శివ బాలకృష్ణ భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ విచారణలో బయటపడింది. హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్ గా పనిచేసే ముందు జీహెచ్ఎంసీలో 4 ఏళ్ల పాటు అడిషనల్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గాను పనిచేశారు. 2007 నుంచి 4 ఏళ్ల పాటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బాలకృష్ణ విధులు నిర్వహించారు. 2014 నుంచి 7 ఏళ్ల పాటు మెట్రో రైల్ మేనేజర్ గా బాలకృష్ణ బాధ్యతలు నిర్వహించారు. ఇక 2021 నుంచి ఇప్పటి వరకు బాలకృష్ణ లైఫ్ స్టైల్ మొత్తాన్ని మార్చేసింది. శివ బాలకృష్ణ అక్రమాస్తులు పెరగడానికి ప్రధాన కారణం హెచ్ఎండిఏ, రెరాలో ఆయన నిర్వహించిన పదవులు. రాష్ట్ర వ్యాప్తంగా లేఅవుట్ అనుమతుల కోసం బాలకృష్ణ భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. అప్లికేషన్లలో తప్పులు ఉన్నాయంటూ బాలకృష్ణ లాభాలు పొందినట్లు గుర్తించింది. ప్లాట్స్ లో, నిర్మాణాల్లో విల్లాలను కూడా లంచంగా తీసుకున్నారు. బాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ, రెరాలో భారీగా అక్రమాలు జరిగాయని, హెచ్ఎండిఏలోని 3 జోన్లపై బాలకృష్ణకు మంచి పట్టుందని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 3 జోన్లలో దాదాపు 100కు పైగా నిర్మాణ భవనాలకు అక్రమ పద్ధతిలో అనుమతులు జారీ అయ్యాయి. హెచ్ఎండిఏ డైరెక్టర్ గా శివ బాలకృష్ణ హయాంలోనే ఈ అనుమతులు లభించినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఒప్పందాలు కుదుర్చుకుని వందల కోట్ల విలువ చేసే భవనాలకు అక్రమ పద్ధతిలో పర్మిషన్లిచ్చి తద్వారా వారి నుంచే భూములు, విల్లాలు బహుమతులుగా పొందారు. శివ బాలకృష్ణ అరెస్టు తరువాత పదుల సంఖ్యలో బాధితులు ఏసీబీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఏసీబీ డీజీ సివి ఆనంద్ ను కలిసి బాలకృష్ణపై ఫిర్యాదు చేశారు. కొన్ని బిల్డింగ్లకు సంబంధించిన నిర్మాణాలపై హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నా కూడా వారి నుంచి బహుమతులు తీసుకుని అనుమతులు జారీ చేశారు బాలకృష్ణ. వట్టినాగులపల్లి, పుప్పాలగూడ ప్రాంతాల్లో కొన్ని వందల కోట్ల విలువ చేసే ప్రాజెక్టుల విషయంలో హైకోర్టును సైతం శివ బాలకృష్ణ తప్పుదోవ పట్టించారు. తమకు ఎక్కడా నోటీస్ జారీ చేయకుండానే రిప్లై ఇచ్చినట్లు హైకోర్టులో తప్పుడు పిటిషన్ దాఖలు చేశారని పలువురు బాధితులు ఏసీబీని కలిసి ఫిర్యాదు చేశారు. బీబీనగర్ వద్ద మరో భారీ ప్రాజెక్టులోనూ శివ బాలకృష్ణ తలదూర్చి అక్రమాస్తులు కూడబెట్టుకున్నారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ హెచ్ఎండిఏ లేఅవుట్లకు అనుమతులు జారీ చేశాడు. దీంతో బాలకృష్ణ అరాచకాలపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు ఏసీబీ కార్యాలయానికి క్యూ కట్టారు. బాలకృష్ణ అక్రమంగా సంపాదించిన సంపాదన మొత్తం హైదరాబాద్ కు సమీపంలో ఉన్న జిల్లాల్లోని భూములపై ఇన్వెస్ట్ చేసినట్లు సమాచారం. నాగర్ కర్నూల్ జిల్లాలో 12.13 ఎకరాలు, చెవెళ్ల, అబ్దుల్లాపూర్, భువనగిరి, యాదాద్రి, జనగాం, సిద్దిపేట, గజ్వేల్లో భూములు, ప్లాట్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే 99 లక్షల నగదు, 51 లక్షల విలువైన 4 కార్లు, 58 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్లు ఈ సోదాల్లో గుర్తించింది ఏసీబీ. ఇక బంగారు ఆభరణాలతో పాటు సిల్వర్, వాచ్లు, ఫోన్స్, గృహోపకరణాల మొత్తం వాల్యూ 13 కోట్ల రూపాయలు ఉంటుందని రిమాండ్ రిపోర్ట్లో తెలిపింది. ఇక పలు కంపెనీల్లో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఈ డాక్యుమెంట్స్ ను అధికారులు వెరిఫై చేస్తున్నారు. ఈ ఆస్తులన్నీ కలిపితే శివ బాలకృష్ణ ఆస్తులు 500 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అనుమానిస్తోంది. ఇప్పటికే సోదరుడు శివనవీన్ అరెస్టు కాగా త్వరలో మరో 3 అదుపులోకి తీసుకునే అవకాశముంది. వివిధ జిల్లాల్లో ఉన్న ఆస్తులపై వారిని ఏసీబీ విచారించే అవకాశముంది. అప్పుడు సెర్చెస్ సమయంలో 24th నాడు ఏ రోజైతే మేము అరౌండ్ 17 ప్లేసెస్ లో సెర్చ్ చేయడం జరిగిందో అప్పుడు కొన్ని ఆస్తులు బయటపడ్డాయి. అలాగే
మొన్న ఇంట్రాగేషన్ లో ఆయన పోలీస్ కస్టడీలో ఆయన కన్ఫెషన్ లో ఇంకొన్ని ఆస్తులు బయటపడ్డాయి. సో మాక్సిమం ఈ ఆస్తులన్నీ ఆయన కుటుంబ సభ్యుల పేరు మీదే ఉంచడం జరిగింది. సో నిన్న ఆయన బ్రదర్ ని కూడా అందులో భాగంగా రిమాండ్ చేయడం కూడా జరిగింది. సో అట్లానే ఇంకొక వేరే మేనల్లుళ్ళు ఇద్దరున్నారు, వాళ్ల పేరు మీద, అలాగే వైఫ్, డాటర్, ఇంకా అదర్ రిలేటివ్స్ పేరు పైన, ఫ్రెండ్స్ పేరు పైన ఇట్లాగా వేరియస్ ప్రాపర్టీస్ అన్ని రిజిస్టర్ చేయించడం జరిగింది. ఇక శివబాలకృష్ణ కేసుతో పలువురు అధికారుల్లో వణుకు మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో అడ్డదారిలో సంతకాలు పెట్టి అనుమతులు జారీ చేసిన పలువురు అధికారులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. త్వరలోనే వారి పాత్రపైన విచారణ జరిపి అవినీతిని బయటకి తీస్తామన్నారు ఏసీబీ అధికారులు.